జనవరి 1న జిమ్లో ఫుల్లుగా ఉన్న జనం జనవరి 30 వచ్చేసరికి ఎందుకు మాయమైపోతారు? దీనికి కారణం మన చేతకానితనం కాదు, మనకున్న చిన్న భ్రమ. మనం ఎప్పుడు ఫలితాన్ని ప్రేమిస్తాం కానీ దానికోసం పడే కష్టాన్ని కాదు. 6 ప్యాక్స్ బాడీ కావాలి కానీ జిమ్లో చెమట చిందించడం మాత్రం చాలా బద్ధకంగా అనిపిస్తుంది. అందుకే వెయిట్ లాస్ అవ్వాలని కొత్తగా కొన్న రన్నింగ్ షూ కబోర్డ్లో మూలుగుతుంటాయి. న్యూ ఇయర్ డైరీలో ఆశయాలకు బదులు సర్కిల్ లిస్టులు దర్శనమిస్తుంటాయి. మనం చేసే మరో పెద్ద తప్పేంటంటే ఒక్క రాత్రిలో జీవితం మారిపోవాలని సినిమా గోల్స్ పెట్టుకుంటాం. రోజుకి 10 పేజీలు చదవాలనుకుని ఆయాసపడిపోయి పుస్తకమే పక్కన పెట్టేస్తాం. 1 మంత్లో 6 ప్యాక్స్ కనిపించాలని జిమ్లో జాయిన్ అవుతాం. ఏ డిఫరెన్స్ కనిపించలేదని జిమ్కు వెళ్లడమే మానేస్తాం. ఒక రాయిని 100 దెబ్బలు కొడితేనే పగులుతుంది అంటే కొట్టిన 100వ దెబ్బ మాత్రమే గట్టిది, మిగిలినవన్నీ వేస్ట్ అని కాదు. 99 దెబ్బల బలం వల్లే 100వ దెబ్బకి పగిలింది అంతే. కానీ చాలామంది 20, 50, 70 మరికొంతమంది అయితే 99వ దెబ్బ దగ్గర కూడా ఆగిపోతారు. అది పగలడం లేదు, నా శ్రమంతా వేస్ట్ అని. మరి దీని నుంచి బయటపడడం ఎలా అంటే మీ మెదడుకి భయం వేయని చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకోండి. పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ మొదలు పెట్టండి. ఫలానా టైం కల్లా రిజల్ట్ కనిపించాలి లేకపోతే ఆపేస్తాను అని మీకు అవగాహన లేని డెడ్లైన్స్ పెట్టుకోకండి. గుర్తుపెట్టుకోండి, క్యాలెండర్ మారితే జీవితం మారదు. మీరు ప్రతిరోజు చేసే చిన్న చిన్న పనులే చివరికి మిమ్మల్ని విజేతగా మారుస్తాయి. బీ కన్సిస్టెంట్. మీరు కొట్టే ఏ దెబ్బ వేస్ట్గా పోదు. ఒక రోజుకు ఆ రాయి పగులుతుంది, కానీ ఆ రోజు ఏదో మీరే ముందుగా డిసైడ్ చేయకండి, అంతే.